చెప్పండి. నేను మిమ్మల్ని మీ అధినేతని అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫైనల్ గా పాపం వద్దన్నారు, చివాట్లు తిన్నారు, ఎన్ని తిన్నా సరే ఎట్టకేలకు పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నారు రాష్ట్రం కోసం, రాష్ట్రం రాష్ట్ర కోసం. ప్రయోజనం కోసం ఏంటి ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ పొత్తులు? రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో రానియకుండా చేయడం కోసం. ఆ, ఇప్పుడు ఏంటి పొత్తులో మా కొన్ని నాయ సీట్లు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకి మీ దాంట్లో ఏ లాక్కుంటారని చెప్పేసి కూడా కొన్ని చెప్తున్నారు. మరి ఏంటి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏంటండి? పొత్తులో మీకు వచ్చిందే తక్కువ సీట్లు, వాటిలో కూడా లాక్కుంటారని చెప్తున్నారు. అలాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా అంటున్నా? మేము మొన్నే చెప్పాం కదండి క్లియర్ గా 24 సీట్లు ఎందుకు తీసుకుంటున్నాము, ఎందుకు కుదిస్తున్నాము అనేది మా అధ్యక్షులు వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇందులో నేను బీజేపీకి త్యాగం చేయడం వల్ల 24తో సరిపెట్టుకుంటున్నాను. ఉమ్, సో మాకు ఇంకా తగ్గేది ఏం లేదు. మాకు ఓ, దానిలో పొత్తులో భాగంగా డిస్కస్ చేసుకున్న వాటిలో బీజేపీకి ఎన్ని అనే విషయాన్ని వాళ్ళకి తీసేసి మేము 24 స్థానాలు తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఏంటి, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కూటమిలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఎన్డీఏతో 2019లో ఓడిపోయిన తర్వాత నుంచి బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయన కొన్ని మెయిన్ ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నారు టీడీపీ బీజేపీకి సంబంధించి. సో ఇప్పుడు ఆయన ఏంటో కొంత పార్లమెంట్కి పోటీ చేస్తారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు, కాకినాడ నుంచి, అమలాపురం నుంచి ఇలా వస్తుంది. ఎంత నిజమేనా? దాంట్లో ఏమన్నా కేవలం అవాస్తవాలేనా? మాకైతే సమాచారం లేదండి. ఎంపీగా చేస్తారు అని, ఎమ్మెల్యేగా చేస్తారని సమాచారం ఉంది. ఒకవేళ ఎంపీగా చేయాలనుకున్నా కూడా ప్రకటన చేస్తారు కదా, ఎక్కడెక్కడ ఎవరు అభ్యర్థులు నిలబడుతున్నారు. మాకు 3 ఎంపీలు ఇచ్చారు, పొత్తులో భాగంగా 3 ఎంపీలు తీసుకోవడం జరిగింది. ఆ 3 ఎంపీలు ఎవరు అనేది నిర్ణయిస్తారు. ఇందాక పురుషోత్తం గారు అని అంటున్నారు ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏం నిధులు తీసుకొచ్చారో రేపు మళ్ళీ ప్రజలకి చెప్పగలరా, అంతకన్నా ఎక్కువ తెస్తామని అని. యాక్చువల్ గా 2014 నుంచి 19 వరకు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చేసిన దానికన్నా ఇప్పుడు తీసుకొచ్చింది ఎక్కువ అంటాం మాత్రం మేము దీన్ని ఖండిస్తాం. ఎందుకంటే పోలవరం తాలూకు పెండింగ్ అమౌంట్స్ తప్పితే ఈయనేమి పెద్దగా అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి ఇచ్చారు, కానీ స్పెషల్ గా ఈయనేమి స్పెషల్ ప్యాకేజ్ లా గానీ, స్పెషల్ హోదా గానీ, ప్రత్యేక హోదా గానీ తెస్తానని 25కి 25 ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు ఉంచుతా, అవి ఉంచుతా, ఇవి ఉంచుతా అని రోజు ఈయన వెళ్ళి శాల్వా కప్పి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చి కాళ్ళ మీద పడి పడి బాబు నా కేసులు కొంచెం బెయిల్ రద్దు అవ్వకుండా చూడండి అని, మా తమ్ముడిని అరెస్ట్ చేయొద్దని పోయి బతినాడుకు వస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన ఏమీ చేయట్లేదని ఏ మారుమూలలో ఉన్న ఒక చిన్న పిల్లోని కదిలించినా చెప్తాడు. ఒకవేళ ఇన్ కేసు రాష్ట్రం కోసం ఆయన బీభత్సంగా బీజేపీని ఒత్తిడి చేసి అసలు ఇంకేం లేదు, వాళ్ళని ఇంకా ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి అర్జెంట్ గా ఆయన పోలవరం పూర్తి చేసింది లేదు, స్పెషల్ స్టేటస్ తెచ్చింది లేదు. ఆయన అంతకుముందు పలికిన ప్రగల్భాలు ఏది ఒకటి చేయలా. ఇక ఆయన చేయని ఆయనే నమ్మిన ప్రజలు ఆల్రెడీ ఎంతో కొంత ఇప్పుడు ఆయన కూర్చొని టెంపరీ బిల్డింగ్స్ అయినా కన్స్ట్రక్ట్ అయినాయి. మోదీ గారు వచ్చారు, శంకుస్థాపన చేసేప్పుడు నీళ్లు తీసుకొచ్చారు, మట్టి తీసుకొచ్చారు, శంకుస్థాపన ఇది మీది రాజధాని అనేది ఒక గట్టు ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆయన తల్లిని బిడ్డని వేరు చేశారు కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తా అని హామీ ఇచ్చారు. తర్వాత టీడీపీతో జరిగిన మరి వాళ్ళ క్లాషెస్ వల్ల ఏమో గానీ తర్వాత కాలంలో లాస్ట్ 2 ఇయర్స్ కొంచెం టీడీపీ సరిగా పర్ఫామ్ చేయలేకపోయింది, వాళ్ళ దగ్గర నుంచి నిధులు తేలేకపోయింది. అది మాత్రం అది ఏదో జరిగిన కొన్ని విషయాల వల్ల జరిగింది. అది ప్రతిసారి అలాగే జరిగిద్దని ఏమీ లేదు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోలవరం తాలూకు ఆ పెండింగ్ 10,000 కోట్లు కూడా గత టీడీపీ హయాంలో జరిగిన బిల్లులను పెట్టుకుని తెచ్చుకున్నారు. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రత్యేకంగా ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చిన కోటాను కోట్లు ఏమీ లేవు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించి అట్లీస్ట్ ఒక స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ ఆపలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఇక్కడేమో నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని దొంగ దీక్షలు చేపిస్తుంటారు. మళ్ళీ ఆ ప్రైవేటీకరణ చేసే వాళ్ళని కొనుక్కునే సంస్థలతో అధికారులతో సంస్థల అధిపతులతో కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టుకుంటుంటాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఎంత రేటుకి ఏందని. సో ఈయనే తమ్మిని బింబిని చేసి అబద్ధాలు నిజాలుగా చెప్పే ఈ ముఖ్యమంత్రిని చూసిన ప్రజలు దానికన్నా సంహవ బెటర్ గా చేసిన మా కూటమిని యాక్సెప్ట్ చేయరంటో మాత్రం
అదొక విడ్డూరంగా అనిపించింది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. రాష్ట్ర ప్రయోజనం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రోడ్లకున్న గుంతలు చూసే ఆ గుంతల్లో పడి రోజు నడుములు ఎరగొట్టుకొని అనారోగ్య పాలైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఆ చెత్త బిల్లులు కట్టలేక అల్లాడిపోయే వాళ్ళకు ఉంది. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచి రోజు డబ్బులు జేబులకు చిల్లులు పడుతున్న ప్రతి సామాన్యుడికి ఉంది. ఏదో ఆయన 10,000 ఇస్తున్నాడో 15,000 ఇస్తున్నాడో అకౌంట్ లో బటన్ నొక్కుతున్నా అంటే కుదరదు. ఆ బటన్ నొక్కిన అర సెకండ్ కూడా పట్టట్లే వాళ్ళ దగ్గర నుంచి జేబులు ఖాళీ అవ్వడానికి. సో ప్రజలకి మాకెందుకు నువ్వు ఇచ్చే ముష్టి, మాకు పని కావాలి, ఉపాధి లేదు, ఏమీ లేదు, ఇలాంటి రాష్ట్రం ఇట్లా అయిపోయింది ఏంది, అదోగతి పాలైందని అందరూ వలసలు వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో పొట్ట చేతి పట్టుకొని బ్రతికే పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. దేని చూసి గర్వపడాలి అని మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటారు? యాక్సెప్టెన్స్ అంటే ఎక్కడ, అంటే ఎలా? ఇప్పుడు యాక్సెప్టెన్స్ అంటే ఇప్పుడు మీరు 24 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మీ గ్లాస్ సింబల్ ఆ నియోజకవర్గాల్లోనే ఉంటది కదా. మిగతా చోట బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, అక్కడ బీజేపీ కమలం పువ్వు ఉంటది, మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ ఉంటది. మీరు పోటీ చేసిన చోట మీ కార్యకర్తలకో మీ ఫ్యాన్స్కో ఎవరో ఒకరికి గ్లాస్ గుర్తున్న చోట ఓటేస్తారు. మిగతా చోట్ల ఎక్కడ వేయాలి, ఏ పార్టీకి వేయాలంటే ఇప్పుడు టీడీపీకి ఉన్న దానికి ఆ మనసు రావాలి కదా. పవన్ కళ్యాణ్ చూస్తేనే, గ్లాసును చూస్తేనే ఓటేయాలని చెప్పేసి భావన కలుగుతుంది. మనసు ఎందుకు రాదండి? బ్రహ్మాండంగా వస్తుంది. రాష్ట్రం బాగుండాలి, నేను బెటర్ గా లైఫ్ స్టైల్ నాది ఉండాలి, నా రాష్ట్రంలో నేను ప్రశాంతంగా ఉండాలి, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అడుక్కునే పరిస్థితి నాకు ఉండకూడదు అనుకున్న ప్రతి ఒక్కడు ఈ రోజు కూటమి కోటేస్తారు. అక్కడ సైకిల్ ఉందా, కమలం ఉందా, గ్లాస్ ఉందా, ఏది ఉంటుందో ఆ నియోజకవర్గంలో వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు నినాదం అయిపోయింది. అంతెందుకంటే మేము ఊర్లో వెళ్తే ఆడవాళ్ళు బేపచ్చంగా తిడుతున్నారు. మళ్ళీ నేను ఆడవాళ్ళకి అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, కాపు నేస్తం ఇచ్చాం, ఆ నేస్తం ఇచ్చాం, లేకపోతే ఇంటింటికి అమ్మఒడి ఇచ్చాం, బొమ్మఒడి ఇచ్చాం, ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి కడుపులో మామూలుగా లేదు మంట. ఇక రేపు ఎలక్షన్ పంపిస్తారు. ఆ విషయం ఏందో అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైపోయే తోఫాలు పంపిస్తున్నాడు, సిద్ధం తోఫాలు. మా కానుకలు, జగనన్న కానుక ఒక బాక్స్ లో మందు బాటిల్, గుట్కా ప్యాకెట్ అన్ని పెట్టి ప్యాక్ చేసి డబ్బులు పెట్టి పంపిస్తున్నాడు ఇంటింటికి. అది ఆయన పరిస్థితి. వాలంటీర్లు పెట్టుకొని ఆయన చేసే పరిస్థితి ఇది. ఇసుక అక్రమంగా అమ్ముకొని, మద్యమేమో సంపూర్ణంగా నిషేధిస్తా అని చెప్పి నిషేధించాకే ఓటు అడుగుతా అన్న పెద్ద మనిషి ఇప్పుడు నిషేధించిపోయి ఓటు అడగాలి జనాల్ని. అదంతా మానేసి అలాంటి మాట తప్పున మనం చెప్తున్నాం, తప్పేదే మాట చెప్పేదే అబద్ధాలు. ఇంక ఇలాంటి వ్యక్తులు చూసాక కూడా ఇంతకన్నా వరస్ట్ స్టేజ్ ఉండదని ప్రజలకు అర్థమైపోయింది. ఇంక దీనికన్నా పీక్స్, దీనికన్నా వరస్ట్ స్టేజ్ ఎవరు చూడరు. సో ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే 20 ఏళ్ళు వెనకపోయింది కాబట్టి బాగు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరూ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, మళ్ళీ ఆయన ఎన్నుకునేది లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేదే లేదు.